హల్లెలూయా! దేవునికి స్తోత్రం. దేవుడైన యేసు ప్రభువారు ఈరోజు మనకు పరిశుద్ధ గ్రంథం నుంచి ఇస్తున్న వాగ్దానము ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 23వ వచనం. యెహోవా తమ మార్గము నేర్పరచుకొనుట నరుల వశంలో లేదనియు, మనుష్యులు తమ ప్రవర్తన యందు సన్మార్గమున ప్రవర్తించుట వారి వశంలో లేదనియు నేను ఎరుగుదును. సో, దాని అర్థం ఏందంటే, మన మార్గం మనం ఎలాగ జీవించాలి అనేది మన చేతిలో లేదు. అంటే మనం దేవుడైన యేసు ప్రభువారిని కలిగి ఉండి, ఆయన యందు విశ్వాసం కలిగి ఉంటే తప్ప మనము మంచి మార్గంలో నడవడం అనేది అసంభవము. సో, మనం మంచి మార్గంలో నడుస్తున్నాం అనుకున్నా కూడా ఏదో ఒక దగ్గర మనం తేడా జరుగుతుంది. సో, ఖచ్చితంగా మనం దేవుడైన యేసు ప్రభువారిని కలిగి ఉంటేనే మంచి మార్గంలో నడవగలము, పర్ఫెక్ట్‌గా ఉండగలము. సో, మనం ఆయన మార్గంలో, ఆయన పరిశుద్ధాత్మ మనకు బోధించే మార్గంలోనే నడవాలి. సో, మనము ఒకసారి దేవుడైన యేసు ప్రభువారిని నమ్ముకుంటే ఆయన పరిశుద్ధాత్మ మనలో నింపబడి ఉంటుంది. సో, ఆయన పరిశుద్ధాత్మ చెప్పే మాటను మనం వింటూ ఆదరణకర్త మనకు బోధించే మార్గంలోనే మనం నడుస్తూ ఉన్నాము అంటే మనం పర్ఫెక్ట్‌గా జీవించవచ్చు. ఎటువంటి తప్పులు చేయకుండా సన్మార్గంలోనే నడవచ్చు. అలా కాకుండా ఈ వచనంలో ఉన్నట్టుగా యూదా ప్రజలందరూ దేవుడైన యెహోవా మార్గంలో కాక సాతాను మార్గంలో నడిచారు. అప్పుడు వాళ్ళు సన్మార్గంలో కలిగి ఉండడం అనేది వాళ్ళకు చేత కాలేదు. సో, అలాగా మనం దేవుడైన యేసు ప్రభువారి నామంలోనే నడిచాము, ఆయన మార్గంలోనే నడిచాము అంటే అది మన చేతనవుతుంది. మనం దేవుడైన యేసు ప్రభువారి వలె మంచిగా జీవించవచ్చు. ఇతరులకు ఇన్స్పిరేషన్‌గా కూడా ఉండొచ్చు. సో, మనం ఖచ్చితంగా దేవుడైన యేసు ప్రభువారి మార్గంలోనే నడవాలి. అది మస్ట్ అండ్ షుడ్. ప్రార్థించుకుందాం. పరిశుద్ధ జీవాధిపతి జీవంగల దేవ యేసయ్య, మా మార్గములనేవి మీ చేతిలోనే ఉన్నాయి. మేము మంచి మార్గంలో నడవాలంటే మిమ్మల్ని కలిగి ఉండాలి. అలా కాకుండా ఉంటే మేము చెడు మార్గంలో నడుస్తాము అని మీరు మాకు తెలియజేసినందుకు వందనాలు తండ్రి. మేమెప్పుడు మిమ్మల్నే నమ్ముకొని మీ యందే విశ్వాసం ఉంచుతూ మంచి మార్గంలోనే నడిచేందుకు సాయం చేయండి. పరిశుద్ధాత్మ చెప్పిన విధంగానే మేము జీవించుటకు సాయం చేయండి. మాకు ఆ శక్తిని, సామర్థ్యాన్ని దయచేయండి. నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. థాంక్ యూ జీసస్.